బ్రో మీరు ఐపీఎల్ చూస్తారా? యా బ్రో చూస్తాం. రేపు సన్ రైజర్స్ కేకేఆర్ మ్యాచ్ ఉంది, అది తెలుసా? యా తెలుసు బ్రో. రేపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? పక్కా సన్ రైజర్స్ గెలుతాను బ్రో, పక్కా సన్ రైజర్స్ గెలుతుంది. 300 కొడుతుంది ఈజీగా. బ్యాటింగ్ తీసుకుంటే 300. యాక్చువల్ 2 times మన సన్ రైజర్స్ ఓడిపోయింది కదా. ఓడిపోయింది కానీ ఫైనల్ కదా బ్రో. పక్కా మన వాళ్ళు గట్టిగా ఆడతారు. 300 టార్గెట్ పక్కా. ఈసారి కప్పు మందే అంటారా? కప్పు మందే. హర్షిత్ రాణా బౌలింగ్ కి మన సన్ రైజర్స్ బ్యాటర్స్ ఎలా ఆడతారు అనుకుంటున్నారు? మన వాళ్ళు ఫ్లయింగ్ కి ఇస్తారట బ్రో, డైరెక్ట్ మన వాళ్ళు ఫ్లయింగ్ కి ఇస్తారు హర్షిత్ రాణాకు రేపు. ఓకేనా? లాస్ట్ టైం మన జరిగిన క్వాలిఫై 1 లో యాక్చువల్ గా ఇస్తారు అనుకున్నారు, అది ఇవ్వలేకపోయారు. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్. ఫైనల్ ఇద్దామని మన వాళ్ళు ఇవ్వలే బ్రో, డైరెక్ట్ ఫైనల్ ఇస్తారు మన వాళ్ళు. హర్షిత్ రాణాకు ఫ్లయింగ్ కి ఇస్తారు డైరెక్ట్. ఓకే, డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఇచ్చి పడేసి ఉంటారు డైరెక్ట్. సన్ రైజ్ పక్క కప్పు. బ్యాటింగ్ స్ట్రైక్ మనది తీసుకున్నాం అనుకో 300 పక్క. అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మనం చూడలేదు. థర్డ్ వరల్డ్ వార్ డైరెక్ట్ సన్ రైజ్ వర్సెస్ కోల్కతా, థర్డ్ వరల్డ్ వార్ పక్క. అన్న రేపు జరగబోతున్న సన్ రైజర్స్ కేకేఆర్ మ్యాచ్లోన ఆ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది మనం కేజీఎఫ్ సినిమా చూసినాం చూడు బ్రో. అంటే రాకీ అక్కడ గరుడ కనిపించినా కానీ కొట్టాడు. అందుకే కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, అదే అంతే. అది మనం అనుకోలే. కానీ సెకండ్ మ్యాచ్ కూడా ఎందుకు వదిలేసారు అంటే వీళ్ళని ఫైనల్లో కొడదామని చెప్పేసి వదిలేసారు అంతే. కంపల్సరీ ఎస్ఆర్ఎస్దే బ్రో, అంతేనా? అంతే. అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తాడు, హెడ్ ఫామ్లోకి వస్తాడు. అందరూ అసలు 10 overs కూడా పట్టదు అనిపిస్తుంది నాకు ఎందుకు ఈసారి. తొందరగా మ్యాచ్ కంప్లీట్ చేస్తే కప్పు తీసుకొని వెళ్ళిపోదాం. ఇక డిపెండ్స్ బ్రో, అది కేకేఆర్లో కూడా బ్యాట్స్మెన్లు ఉన్నారు కదా, మరి ఏమైందో తెలియదు. స్కోర్ ఎక్కువ ఉన్నా కానీ మన వాళ్ళు కొట్టేస్తారు బ్రో. 300 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్ అంతే. కేకేఆర్కి ఈసారి 9mm 90mm బ్రో. కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగబోతుంది కదా, ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా ఉత్కంఠభరితంగా రసభరితంగా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు మన పైన 2 times గెలిచారు కాబట్టి ఇది రివెంజ్ మ్యాచ్ అని భావిస్తున్నా. అందులో పక్క మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా సైలెన్స్ చేస్తాడు పక్క, ఇదైతే ఫిక్స్ అయినాం. మన ఇండియా మ్యాచ్ కూడా అట్లే అయింది కాబట్టి వాళ్ళు చాలా మ్యాచ్లు ఓడిపోయి లాస్ట్లో వచ్చి గెలిచారు, కప్పు గెలిచారు. మనం అన్ని మ్యాచ్లు గెలిచి కూడా ఓడిపోయినాం. అదే ప్యాటర్న్లో ఇది జరుగుతుందని అనుకుంటున్నాం బ్రో. కప్పు గెలిచినా గెలకపోయినా రివెంజ్ మాత్రం పక్క తీసుకోవాలని అనుకుంటున్నాం. అంతేనా? అంతే బ్రో. ఏ లెవెల్లో అంటే మన టీంలో అంటే సన్ రైజర్స్లోన ఎవరు బాగా బలంగా ఉన్నారంటారు? అభిషేక్ శర్మ మయాంక్ ప్లేస్లో అభిషేక్ శర్మనే. ఎందుకంటే వేరే కంట్రీ వాళ్ళు తీసుకుంటే మనకు అంత అనిపించదు. ఆయన ప్లేస్లో అభిషేక్ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఆయన తీసుకుంటే బాగా అనిపిస్తుంది. కేకేఆర్ మ్యాచ్ జరగబోతుంది కదా, ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? సన్ రైజర్స్ కేకేఆర్ హైదరాబాద్ మ్యాచ్లో పక్కా హైదరాబాద్ గెలిచేటట్టు ఉంది. ఎందుకంటే నిన్న మనము అది కూడా చెన్నైలో అవుతుంది, చెన్నై పిచ్లో అవుతుంది కాబట్టి మన స్పిన్నర్స్ నిన్న ఒకటి పార్ట్ టైం స్పిన్నర్స్ అయినా కానీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసినారు. సో మన వాళ్ళు మంచి ఫామ్ మీద ఉన్నారు, చెన్నై పిచ్లోనే గెలిచినారు. కానీ ఈసారి కొంచెం కసితోటి మన హైదరాబాద్ ప్లేయర్స్ ఆడతారు కాబట్టి మన అందరం హైదరాబాద్ గెలవాలని నేను కూడా అనుకుంటున్నాను. హర్షిత్ రాణా ఎలా ఉండబోతుంది రివెంజ్? హర్షిత్ రాణా మీద ఈసారి ఖచ్చితంగా ఉంటుంది. మన ఫస్ట్ మ్యాచ్లో ఇక్కడ మయాంక్ అగర్వాల్ని కొంచెం ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం వల్ల, సో రేపు ఒకవేళ ఓపెనర్స్ చిన్నగా మంచి స్టార్ట్ గారికి ఇచ్చినట్టయితే హర్షిత్ రాణాకి ఒక బ్యాండ్ బాజా మోగిపోతుంది అక్కడ. మన చెన్నైలో కూడా మొత్తం హైదరాబాద్కి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలా ఉన్నారు. కోల్కతా నిన్న కూడా మ్యాచ్లో చూసినాం. సో అలాగా రివెంజ్ ఏ విధంగా ఉండబోతుంది? రివెంజ్ చాలా గట్టిగా ఉండబోతుంది కేకేఆర్ మీద. ఎందుకంటే మొన్న క్వాలిఫైర్ 1లో ఓడగొట్టినారు కాబట్టి ఈసారి రివెంజ్ చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి ప్లాన్ తోటి వస్తున్నారు. టీంలో కూడా ఒకసారి గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.